మా శాఖ పరంగా నిన్న ముఖ్యమంత్రి గారు కూడా క్యాబినెట్ చెప్పారు. చేసినటువంటి ప్రస్తుతానికి అన్ని శాఖలు కూడా సంతృప్తికరంగా చేశారు. ఒక ప్రణాళికలు సిద్ధం చేసుకొని ముందుకెళ్ళమన్నారు. రెండోది, మనం అభివృద్ధి చేసుకుంటున్నాం, సంక్షేమం మీద ఖర్చు పెడుతున్నాం. సంక్షేమం మీద పెట్టేటువంటి దానిలో ఒక ఉత్పాదక శక్తి కింది స్థాయి వరకు లబ్ధిదారుడు ఒక సాధికారత సాధించి తన స్వశక్తితో ఉండే విధంగా ఇమ్మన్నారు. రెండోది, విద్యాపరంగా ముందుకు తీసుకెళ్ళమన్నారు. పోయినసారి ఈ సంవత్సరం మా పిల్లలు ఐఐటి జేఈ మెయిన్స్లో మనకి ఎన్ఐటి ఐఐటిలో 54 మంది పిల్లలకి ఈరోజు సీట్లు వచ్చే అవకాశం. సీట్లు కూడా 60 పైగా ఫస్ట్ అటెంప్ట్లో వచ్చే పరిస్థితుంది. భవిష్యత్తులో మిస్ అయిన పిల్లలకి లాంగ్ టర్మ్ ఎంబీబీఎస్ కోచింగ్ కూడా ఇవ్వబోతా ఉన్నాం. ఇవి ఎక్కువ ఒక 100 మందికి శిక్షణ ఇస్తే 90 మంది దాకా రిజల్ట్ ఓరియంటెడ్గా చేద్దాం. సివిల్స్ కూడా 3 ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి మాకు. మనకి మన స్టడీ సర్కిల్స్ వాటి సంఖ్యను కూడా పెంచబోతా ఉన్నాం. మా హాస్టల్స్ పిల్లలు మన ఆణిముత్యాలు 986 మార్కులు హాస్టల్లో ఉంటూ బయట చదువుకున్న పిల్లలు గ్రేట్. 10th క్లాస్లోకి వచ్చేసరికి 570 అలా సాధించారు. వాళ్ళందరినీ కూడా గురుకుల పాఠశాలలో తీసుకుంటున్నాం. జూనియర్ ఇంటర్లో మెరిట్లో వచ్చిన విద్యార్థులను కూడా ఈ ఎక్సలెన్సీ సెంటర్లో తీసుకుంటాం. అంటే హాస్టల్లో ఉన్న పిల్లలు గవర్నమెంట్ స్కూల్లో ఉన్న వాళ్ళు వాళ్ళని సోషల్ వెల్ఫేర్ ఎక్సలెన్స్ సెంటర్లో తీసుకొని ప్రత్యేకమైన తర్ఫీదు ఇచ్చి వాళ్ళని ఇంజనీర్ని డాక్టర్లుగా తీర్చిదిద్దే విధంగా చర్యలు తీసుకోబోతా ఉన్నాం. ఇంకోటి, మా దగ్గర వొకేషనల్ స్కూల్లో చదివిన పిల్లలకి జర్మన్ లాంగ్వేజ్ కూడా 3 సెంటర్లో కోచింగ్ ఇవ్వబోతున్నాం. జర్మన్ లాంగ్వేజ్ ఇస్తే వాళ్ళకి విదేశాల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా, ఎందుకంటే డిమాండ్ ఉంది. ఈ సంవత్సరం 3 సెంటర్లో వైజాగ్, విజయవాడ, తిరుపతిలో పెట్టబోతున్నాం. కర్నూలు కూడా 4వ కూడా పరిశీలించమని చెప్పడం జరిగింది. ఈ ఇయర్ జర్మనీ భాష నేర్పించి వాళ్ళ విదేశాలకు పంపించే విధంగా కూడా చర్యలు తీసుకుంటున్నాం. అంబేద్కర్ ఓవర్స్ విద్యానిధి పథకం ఇంతకుముందుంటే గత ముఖ్యమంత్రి ఆ మహానాయకుడి పేరు తీసేసి తను చరిత్ర పురుషుడు అనుకున్నాడో ఏమో ఈరోజు అంధకారంలో ఉంటాకుండా తన పేరు పెట్టుకున్నాడు. ఆ పేరు తిరిగి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓవర్స్ విద్యానిధి పథకం పెట్టాం. ఈ బడ్జెట్ కూడా తొందరలో గైడ్లైన్స్ రిలీజ్ చేయబోతున్నాం. దాన్ని కూడా 250 యూనివర్సిటీస్లో మనం అవకాశాలు ఇవ్వబోతా ఉన్నాం. 1000 మందికి పైగా విద్యార్థుల్ని అది మేము విదేశాలకు పంపించే విధంగా, విదేశాల్లో చదివించే విధంగా వాళ్ళని గైడ్ చేద్దాం. కెరీర్ గైడెన్స్ కూడా సిలబస్లో రెగ్యులర్గా తీసుకోవటం. మా హెడ్ ఆఫీస్ నుంచే ఒక క్లినికల్ సైకాలజిస్ట్ని పెట్టి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వాళ్ళకి క్లినికల్ సైకాలజీ క్లాసులు, ఫిజికల్గా విజిట్ చేసి వాళ్ళ మనోస్థైర్యం నింపేటువంటి చర్యలు, కెరీర్ గైడెన్స్ వంటివి కూడా కొత్తగా ఈ సంవత్సరం నుంచి మేము ప్రారంభిస్తామండి. ఇవన్నీ కూడా గురుకుల పాఠశాలే కాదు, హాస్టల్లో కూడా సమంగా రెండింటి కూడా ఇంటిగ్రేట్ చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నాం.